బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఇప్పటివరకు 3 విడతలుగా నిధులైతే మంజూరైనట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలిన నిధులు కూడా త్వరలో మంజూరు చేయాలి అంటూ కూడా మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. మొత్తానికైతే ఇక అభివృద్ధి పనులకు సంబంధించి పనులు వేగవంతమయ్యే విధంగా చర్య తీసుకుంటాము అంటూ కూడా మంత్రి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పల్లెలకు ఈ నిధులు కొంత ఊరటనిస్తున్నాయి. 3వ విడతగా తెలంగాణకు 387.53 కోట్లను విడుదల చేసినట్టుగా కేంద్రం ప్రకటించింది. గ్రామీణ అభివృద్ధిలో ఈ నిధులు కీలకం కానున్నాయి. ప్రధానంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రహదారుల మరమ్మతులు వంటి అత్యవసర పనులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. కొత్త పాలక వర్గాలు కొలువు తీరిన వేళ ఈ నిధుల రాకతో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 323.44 కోట్లు, రెండో విడతలో 323.45 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. 646.89 కోట్లను గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేశారు. ఆ నిధులతో కరెంటు బిల్లులు, సిబ్బంది జీతాలు, చిన్నపాటి రిపేర్లు చేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. మొత్తం 3 విడతలు కలిసి ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి ఇప్పటివరకు మొత్తం 1034.42 కోట్ల నిధులు సమకూర్చినట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రానికి ఇంకా సుమారు 2000 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం బకాయి పడి ఉంది. ఈ నిధుల ఆలస్యం వలన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. ఇక పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలి అని కేంద్రానికి మంత్రి సీతక్క ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగాలి అంటే నిధులు సమయానికి విడుదల అత్యవసరమని ఆమె పేర్కొన్నారు. ఇక కేంద్రం విడుదల చేసిన నిధులతో పెండింగ్ బిల్లుల చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలి అన్నారు. గ్రామాల్లో ప్రాధాన్యత కలిగిన మౌలిక వసతులను పనులను వేగవంతం చేయాలి అని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, పారదర్శకతతో నిధుల వినియోగం ప్రజల ప్రత్యక్ష లాభం చేకూరే విధంగా ఉంటుంది అని అన్నారు. గ్రామీణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము అని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన ప్రాధాన్యత పనులు గుర్తించి వేగవంతం చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు.